రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో సమావేశం అవుతున్నారు. అలాగే సోనియా గాంధీతో, ప్రియాంకతో కూడా సమావేశం అవుతున్నారు. ఈసారి తెలంగాణకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించబోతున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కేబినెట్ విస్తరణ, అలాగే కార్పొరేషన్ పదవులకు అభ్యర్థుల ఎంపిక, దాంతో పాటు ఇక పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు. ముఖ్యంగా వరంగల్లో జరిగే సభకు రాహుల్ గాంధీని రావాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాహుల్ గాంధీని ఆయన కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అలాగే సోనియా గాంధీని కూడా కలుస్తారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు వివరిస్తారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దిశాదశ నిర్దేశించింది. మరి రేవంత్ రెడ్డి 2 రోజులు 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఎంపీలకు కొంత గైడెన్స్ ఇవ్వబోతున్నారు. పార్లమెంట్ లో ఎలా వ్యవహరించాలి అనే అంశం మీద. మరి పార్లమెంట్ లో అనేక కీలక అంశాలపై ఈసారి చర్చ జరగబోతుంది. ముఖ్యంగా బడ్జెట్ లో కేంద్రం అన్ని విధాలా ఆదుకోవాలి తమకని ఇప్పటికే రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు కలవడం జరిగింది. కలిసి బడ్జెట్ లో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలా తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు విభజన సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ప్రాజెక్టులు కూడా ఇవ్వాలి తెలంగాణకు కోరారు. మరి ఇటన్నిటి నేపథ్యంలో తెలంగాణకు టాప్ ప్రయారిటీ వారి బడ్జెట్ లోనే రేవంత్ రెడ్డి కోరారు. మరి పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇక్కడే ఉండి తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తారు. బడ్జెట్ లో కేటాయింపులను బేస్ చేసుకొని తెలంగాణ బడ్జెట్ అయితే ఉంటుంది. మరి తెలంగాణ బడ్జెట్ రూపకల్పనకు కేంద్ర బడ్జెట్ ప్రాతిపదికగా ఉంది. కేంద్ర బడ్జెట్ లో కేటాయించినటువంటి వాటిని బేస్ చేసుకొని తెలంగాణ బడ్జెట్ ఉంటుంది. తెలంగాణ బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. మరి ఏది ఏమైనా సరే ఈసారి రేవంత్ రెడ్డి పర్యటన, ఇటు మంత్రివర్గ విస్తరణ, కేబినెట్ మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవుల పంపిణీ, అలాగే కొత్త పిసిసి చీఫ్ ఎంపిక అంశంపై అధిష్టానంతో చర్చిస్తారు. అధిష్టానం ఈసారి పిసిసి అంశానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఏది ఏమైనా సరే తెలంగాణ అభివృద్ధి ఒకటి, తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ ఇంకొక అంశం, అలాగే పిసిసి చీఫ్, ఈ కీలక అంశాలపై అధిష్టానంతో చర్చించి తిరిగి మంగళవారం కానీ బుధవారం కానీ ఆయన హైదరాబాద్కి వెళ్తారని సమాచారం అందుతుంది. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.